₹10,000 పర్చేస్ చేస్తే ₹2,000 వర్త్ శారీ ఏదైనా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇన్ని శారీస్ ఉన్నాయి. సూపర్గా, అంటే ఫ్యాన్సీ ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్ళడానికి కట్టుకుంటే చాలా బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే సూపర్ ఉంటాయి. ఎన్ని తెప్పించారు మళ్ళీ ఈ చీరలు? 20 రీస్టాక్ అయినాయి, అయిపోయాయి, మళ్ళీ ఇంకా 6 ఉన్నాయి. అవునండి. ఇదిగోండి రష్మిక కట్టుకున్నారు కదా, అలాంటి దీనికే కొంచెం స్టోన్స్ పెట్టి బార్డర్ని హైలైట్ చేశారనమాట. మీకు శారీ అంతా కూడా హార్సే క్యారీ అయ్యింది చూసారా, బుటీలో కూడా హార్స్ ఉంది, సమ్మర్లో కొంచెం డల్గా ఉంటాం కదండి, సో ఆ పవర్ రావడానికి హార్స్ శారీ కోసం కరెక్ట్గా డ్రేప్ చేసుకుంటే ప్యూర్ కంచిపట్టు చీర కట్టుకుంటే మనం వింటేజ్ లుక్ ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది. హలో, ఇప్పుడు మనం వైజయంతి సిల్క్స్లో ఉన్నాం, చందానగర్ బ్రాంచ్లో. వైజయంతి సిల్క్స్ ఫస్ట్ చందానగర్లో స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో బ్రాంచ్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ దిల్షుక్ నగర్ వరకు వెళ్ళిందండి. దిల్షుక్ నగర్, సరూర్ నగర్లో చాలామంది వచ్చారు, చాలా బాగా పలకరించారు. ఎలా ఉంది దుర్గా అక్కడ రెస్పాన్స్? చాలా బాగుంది. అక్కడ ఏంటి కలెక్షన్ ఎక్కువ, ఏది బాగుంది? పట్టు సూపర్ ఉందండి. తర్వాత అక్కడ ఎవరు కూడా ఫ్యాన్సీ పెట్టలేదు, మనమే పెట్టు, రెస్పాన్స్ చాలా బాగుంది. అదండి విషయం, అక్కడ ఫ్యాన్సీ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ పట్టు చీరల కలెక్షన్ వైజయంతిలో ఎప్పుడు బాగుంటుంది మీకు తెలిసింది. ఇదిగోండి సింపుల్గా ఏదో పట్టు చీర ట్రై చేస్తున్నారు. ఇదంతా పట్టు కలెక్షన్ అనమాట. సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెడ్డింగ్ మేళా కూడా నడుస్తుంది మనకి వైజయంతిలో. ₹10,000 పర్చేస్ చేస్తే ₹2,000 వర్త్ శారీ ఏదైనా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను నాగార్జున గారి కోసం వెయిట్ చేస్తున్నాను, దారిలో ఉన్నారంట. సో ఆ లోపల కొన్ని శారీ కలెక్షన్ చూపిద్దాము అని చెప్పి దుర్గాని పెట్టమంటే పెట్టేశాడు. ఇవి చూడండి, మనకి పట్టు వింటేజ్ లుక్లో, ఇప్పుడు మనకి ప్యూర్ కంచిపట్టు చీరలో వింటేజ్ లుక్లో వచ్చే కలెక్షన్ ఇది. అయితే దాని కాస్ట్ వచ్చేసి ఒక 15-20 వేలు ఉంటుందా? సేమ్ ఇదే కలెక్షన్ కావాలి అంటే ఇవైతే మనకి 15,000 స్టార్ట్ అవుతాయి. పట్టులో అయితే మనకి ఇది ఫ్యాన్సీ, ఇది సేమ్ వింటేజ్ లుక్లో మనం కరెక్ట్గా డ్రేప్ చేసుకుంటే ప్యూర్ కంచిపట్టు చీర కట్టుకుంటే మనం వింటేజ్ లుక్ ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది. సో దానికి దీనికి మనకి బడ్జెట్ మనకి చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఇది మనకి కాస్ట్ వచ్చేసి ₹3,180 పడుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ బార్డర్ కలెక్షన్ ఉంది చూడండి, కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం సింపుల్గా జస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఏదో చిన్న పూజ అనుకోండి, ఇట్లా మంచి ఫోటో షూట్ చేసుకోవాలి, వేరే వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాలి అంటే కొంచెం హెవీ బార్డర్లో ఇలా తీసుకోవచ్చు. అన్నిటికీ మనకి పప్పీ చెక్స్ అయితే కామన్ అండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మొన్న వైజయంతి సిల్క్ షాప్ ఓపెనింగ్కి కట్టుకున్నాను కదండి, పోచంపల్లి. సో చాలామంది అడిగారు, స్వప్న ఈ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని. ఎక్కడ తీసుకుంటానండి, వైజయంతి సిల్క్స్లోనే తీసుకున్నాను. సో అందులోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట, మంచి కలర్ కాంబినేషన్స్, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. పోచంపల్లి శారీ ఏంటి అంటే ఎలా కట్టిన చీర అలాగే ఉంటుందన్నమాట, మంచిగా ఒంటికి అతుక్కుపోయి హ్యాపీగా డే అంతా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోచంపల్లి శారీస్ అన్నీ మనవి డబల్ ఇక్కత్, సింగిల్ ఇక్కత్ చాలా ఉంటాయి కదా మనకి పోచంపల్లిలో. అలాగే పోచంపల్లిలో కాటన్ శారీస్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మనకి ప్యూర్ పట్టు వరకు మనకి వైజయంతి సిల్క్స్లో దొరుకుతాయి. ఇవన్నీ డబల్ ఇక్కత్లో శారీస్ అనమాట. అటు సైడ్ చూస్తే సింగిల్ ఇక్కత్ శారీస్ కూడా పెట్టించాను, ఒకసారి చూడండి. ఇన్ కేస్ మీకు నేను కట్టుకున్న వైట్ శారీయే కావాలి అంటే మళ్ళీ ప్రీ ఆర్డర్ ఇవ్వండి, చేపిస్తారు. పోచంపల్లి మటుకి రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీ కాబట్టి మనకు ఒక 30 to 45 days టైం పడుతుంది. సేమ్ కావాలి అన్నా లేదా ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కావాలి అన్నా చూడండి, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నాను నేను యాక్చువల్గా, కానీ రెడ్ గ్రీన్ కాంబినేషన్ చాలా అయిపోయాయి అనేసి మళ్ళీ బ్లూ రెడ్కి షిఫ్ట్ అయ్యా. మొన్ననే కదా రెడ్ బ్లూ కట్టుకున్నాను అని చెప్పేసి బ్లూ అండ్ వైట్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ప్రియానే, అక్క ఎప్పుడు చూసిన మైసూర్ సిల్క్ అయింది అక్క, ఈసారి కొత్త కలెక్షన్ తీద్దాం అని చెప్పేసి ఇది తీసిందనమాట. చాలా బాగుండే. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళాం. మైసూర్ సిల్క్స్ వచ్చాయి కదా మళ్ళీ, తీద్దాం వచ్చాయంట, చాలా వెళ్ళిపోయాయంట, ఉన్నాయి అయితే చూద్దాం. నెక్స్ట్ దుర్గా అర్జున్ గారు చెప్పండి. హాయ్. ఇప్పుడే వచ్చారు, లేట్ కమ్మర్. దిల్షుక్ నగర్ వెళ్ళారా? అవునండి, అందుకే లేట్ అయ్యా. ఎలా ఉంది అక్కడ కలెక్షన్ అంతా? సూపర్ రెస్పాన్స్. కలెక్షన్ కాదు, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే సూపర్ ఉందండి. అంటే కొంచెం మర్చిపోతున్నానండి, ఈ మధ్య సర్జరీ అయింది కదా, సో అవన్నీ కొంచెం మాటలు మర్చిపోతున్నాయి. అయింది మైండ్కి కాదండి, హెయిర్కి అయింది. మీరు కవ్వలేదు కాబట్టి మీకు అన్నీ గుర్తుంటున్నాయి. సో దిల్షుక్ నగర్లో చాలా పట్టు కలెక్షన్ చాలా నచ్చిందని చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ కూడా అదే. పట్టు ఫ్యాన్సీ కూడా, ఫ్యాన్సీ మన దగ్గరనే స్టార్ట్ చేశారంట కదా, చాలా బాగుంది అని చెప్పి. అంటే రెస్పాన్స్ ఇంకా ఎక్కువ ఉంది, ఫ్యాన్సీకి చాలా రెస్పాన్స్ ఉంది. పట్టు కూడా ఇంచుమించు ఈక్వల్గా అదే రెస్పాన్స్ ఉంది. ఫ్యాన్సీ అయితే మాత్రం మనకి మీకు తెలియదు ఏముంది, 300 నుంచి కూడా మనకి 6,000 వరకు కూడా ఫ్యాన్సీ అనేది చాలా
అందరికీ హోల్సేల్ గా కూడా అక్కడ స్టార్ట్ చేశారు. హోల్సేల్ అండ్ రీటైల్ ఉంది కాబట్టి హోల్సేలర్స్ కూడా స్టెప్పింగ్ స్టార్ట్ చేశారు. అండ్ అమ్మవారు ఎలా ఉన్నారండి? సూపర్ అండి. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వెళ్ళేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తున్నారు. పంతులు గారు అయితే మాత్రం పెళ్లి చీర అయితే మాత్రం ఆయన పూజ చేసి ఇస్తున్నారు. అసలు లోపలికి ఇట్లా స్టెప్ ఇన్ అవ్వగానే ప్లెజెంట్గా ఉందండి. సో ఇది దిల్షుక్ నగర్ బ్రాంచ్లో సరూర్ నగర్ అండి, శారదా థియేటర్కి దగ్గరలో పక్కననే. సో ఒక్కసారి వెళ్ళి చూడండి కలెక్షన్ ఎలా ఉంది అన్నది, మీరు రేట్స్ కూడా కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ ఏంటి దుర్గా? ఇవన్నీ పశ్మినాలో మనకి బార్డర్ వచ్చేసి మళ్ళీ మంచి లైట్గా కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా. ఇప్పుడు లా కాకుండా కొంచెం డిఫరెంట్. ఇది మష్రూ సిల్కేనా? ఇది పశ్మినాలోకి వస్తుంది. పస్మినా, ఓకే. కొంచెం సాటిన్ మిక్స్ టైప్లో ఉంది. బార్డర్ అయితే సాటిన్ వస్తుంది అంతే. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా వీవింగ్ చూడండి మనకి బార్డర్లో. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. శారీ అంతా మంచి లైట్ వెయిట్, ఫాలింగ్ అసలు చాలా బాగుంది. సో దీంట్లో హైలైట్ ఏంటంటే బార్డర్ మీద ఏదైతే మనకి వచ్చిందో అది వచ్చేసి మీకు ఇక్కడ ఎంబోజ్ అవుతూ వస్తుంది అనమాట. మొత్తం ఒకటే బార్డర్ లాగా కాకుండా మధ్యలో మంచి మనకి గ్యాప్ లాగా వచ్చిందనమాట. సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. అవును, బార్డర్ ఏమో సాటిన్ వచ్చింది. అండ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి, అన్ని డార్క్ కలర్ కాంబినేషన్ లో. మీకు శారీ అంతా కూడా హార్స్ క్యారీ అయ్యింది చూసారా, బుటీలో కూడా హార్స్ ఉంది. సమ్మర్ లో కొంచెం డల్గా ఉంటాం కదండి, సో ఆ పవర్ రావడానికి హార్స్ శారీ. సో ఇది విషయం. కలర్స్ అయితే ఒకసారి మీరు చూసుకోండి. కంప్లీట్ చార్ట్ ఉంది, కలర్ చార్ట్ అంతా అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్. అకేషన్ ఏదైనా దానికి తగ్గట్టు కలర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. మొన్న ఉగాది పండుగ రోజు నేను కట్టుకున్నాను కదా మైసూర్ క్రేప్ శారీ, సేమ్ ఇదే నాగార్జున గారు నేను ఇంత సీరియస్గా మనం మైసూర్ క్రేప్ గురించి మాట్లాడుతున్నానండి. మైసూర్ క్రేప్ గురించి నేను మైసూర్ వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఎన్ని తెప్పించారు మళ్ళీ ఈ చీరలు? 20 రీస్టాక్ అయినాయి, అయిపోయాయి, మళ్ళీ ఇంకా 6 ఉన్నాయి. అవునండి. సో ఒక్కసారి నా ఫోటో వేపిస్తాను మా ఎడిటర్తో, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ శారీ చాలా బాగుండింది, చాలా మంది మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సేమ్ కలర్ కావాలి అని అడిగారు, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. మీకు కావాలి అంటే రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మైసూర్ క్రేప్లో కొత్తవి వచ్చినట్టున్నాయి. ఇదిగోండి, వైజయంతి సిల్క్స్లో మైసూర్ క్రేప్ అసలు ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. బార్డర్స్ కలర్స్ బాగున్నాయి చూడండి. ఇదిగోండి రష్మిక కట్టుకున్నారు కదా అలాంటి, దీనికే కొంచెం స్టోన్స్ పెట్టి బార్డర్ని హైలైట్ చేశారనమాట. ఇదిగోండి, ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను కట్టుకున్న శారీ లాంటిది కావాలి అంటే ఇదిగోండి, బ్లౌజ్ అండ్ మనకి బార్డర్ పళ్ళు సేమ్ ఇలా లైట్ కలర్ వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవన్నీ ప్యూర్ మైసూర్ క్రేప్ శారీస్ అండి. మనకి చిన్న బార్డర్ కావాలి అన్నా పెద్ద బార్డర్ కావాలి అన్నా ఉంటాయి. ఇది చూడండి కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా. బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, లైట్ వెయిట్, హ్యాపీగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా కొన్ని క్రేప్ శారీస్ వచ్చాయండి, చూపిస్తాను. గ్యాప్ బార్డర్లో ఇది కూడా బాగుందండి. ఈ శారీస్ చూడండి మంచి లైట్ వెయిట్లో సింగిల్ పళ్ళు వేసుకుంటే సూపర్ ఉంటాయి. ఇది నేను వేరే వాళ్ళ దగ్గర చూసానండి, వేరే వెబ్సైట్లో చూస్తే 3500 అలా ఉంది. మన దగ్గర ఎంత ఉందో ఇది కాస్ట్? 2000 రూపీస్. బావ్, ప్యూర్ క్రేప్ అండి, సూపర్ ఉంటుంది శారీ. ఇది బ్లౌజ్. ఫ్లోర్లో అంతా కూడా మీకు గోల్డ్తో హైలైట్ చేస్తారు. ఇవన్నీ డిజైన్స్ అండ్ కలర్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఇన్ని శారీస్ ఉన్నాయి. సూపర్గా, అంటే ఫ్యాన్సీ ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్ళడానికి కట్టుకుంటే చాలా బాగుంటుంది. మోస్ట్ కంఫర్టబుల్ శారీస్ అండి, ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుంది, లుక్ చాలా బాగుంటుంది. అండ్ సన్నగా కనిపిస్తాం, టాల్గా కనిపిస్తాం, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ శారీ కట్టుకుంటే మనకి. సో ఇదండి, జస్ట్ ఊరికే అలా మీతో మాట్లాడుతూ చిన్న వీడియో చేసాం. బట్ వైజయంతి సిల్క్స్లో కలెక్షన్ చాలా బాగా వచ్చింది. నేను ఇందులో నాకు షర్ట్స్ ఏమైనా వస్తాయేమో ట్రై చేస్తున్నా, అంత కంఫర్టబుల్ ఉన్నాయి. బాగుంటుంది, కుర్తా టైప్లో కుట్టించుకున్నా కూడా బాగుంటుంది.